హాయ్ ఫోక్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన ఛానల్లో యాపిల్ వాచ్ సిరీస్ 6 అయితే మనం కంప్లీట్గా అన్బాక్స్ చేసి దీనిలో ఉన్న కంప్లీట్ ఫీచర్స్ గురించి అయితే తెలుసుకుందాము. సో ఇంతకుముందు నేను యాపిల్ వాచ్ సిరీస్ ఎస్సీని అయితే అన్బాక్స్ చేశానండి. సో దానిలో చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎస్సీకి సిరీస్ 6కి ఉన్న డిఫరెన్స్ అడుగుతున్నారు. సో ఈ వీడియోలో అయితే దాన్ని కవర్ చేద్దాము. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని, అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వెల్కమ్ బ్యాక్ అండి. సో ముందుగా మనం యాపిల్ వాచ్ సిరీస్ 6ని అన్బాక్స్ చేసి మనకి లోపల ఏమేమి కాంపోనెంట్స్ వచ్చినాయి అనేది ఒకసారి చూసేద్దాము. సో మీరు ఫ్రంట్ సైడ్ చూస్తే కనుక మనకి యాపిల్ వాచ్ అని అయితే ఉందండి. సో బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి వాచ్ గురించి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చాడు. సో అట్లాగే మనకి ఇది సిరీస్ 6 మోడల్ అని చెప్పి మనకి కలర్ వచ్చి స్పేస్ గ్రే కలర్ అల్యూమినియం కేస్తో అయితే ఉంటుందని, తర్వాత మనకి ఇందులో బ్లాక్ స్పోర్ట్స్ బ్యాండ్ అయితే తీసుకున్నాను. అండ్ మోరోవర్ ఇది మనకి 44mm అండి. సో మీరు రైట్ సైడ్ చూస్తే కనుక మనకి బాక్స్లో ఏమేమి ఇంక్లూడ్ చేశారు అనేది మనకి కైండ్ ఆఫ్ డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. సో మనం అన్బాక్స్ చేస్తే కనుక మనకి అందులో మళ్ళీ 2 బాక్స్ ఇచ్చాయండి. సో ఒకటి వచ్చి మనకి కంప్లీట్ యాపిల్ వాచ్ గురించి, అండ్ రెండోది వచ్చేటప్పటికి మనకి యాపిల్ బ్యాండ్ అండి. సో మీరు యాపిల్ సైట్లో ఆర్డర్ చేస్తే కనుక మీరు బ్యాండ్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో ముందుగా మనం యాపిల్ వాచ్ బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాము. సో మీరు ఓపెన్ చేస్తే కనుక మనకి రైట్ సైడ్ వచ్చేటప్పటికి డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి మీరు వాచ్ అయితే చూడొచ్చు. సో ఈ వాచ్ అయితే మనకి కైండ్ ఆఫ్ ప్రీమియం ప్యాకేజింగ్ అండి. సో మీరు బ్యాక్ సైడ్ చూస్తే కనుక మనకి ఇది 44mm అని చెప్పి మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాడు. సో ఈ వాచ్ని అయితే పక్కన పెట్టేద్దాము. సో ముందుగా ఒకసారి పేపర్ వర్క్ని అయితే చూద్దాము. సో మీరు పేపర్ వర్క్ ఓపెన్ చేస్తే కనుక మనకి వాచ్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాయండి. సో మనకి వాచ్లో బ్యాండ్ ఎట్లా ఇన్సర్ట్ చేసుకోవాలి, అట్లాగే మనకి కొన్ని బటన్స్ గురించి, అట్లాగే మీరు ఈ వాచ్ని ఎట్లా ఛార్జ్ చేసుకోవాలి, అట్లాగే మనకి బ్యాక్ సైడ్ వస్తే కనుక మనకి వాచ్ ఫేసెస్ గురించి అయితే చెప్తున్నాడు. సో తర్వాత వచ్చేటప్పటికి మనకి యాపిల్ వాచ్తో పాటు ఒక ఛార్జర్ని కూడా ఇచ్చాడు. సో ఇది మనకి యూఎస్బి టైప్ ఏ టు మ్యాగ్నెటిక్ ఛార్జర్ అనమాట. సో మనకి ఫస్ట్ జనరేషన్ నుంచి మనకి సేమ్ ఛార్జర్ అయితే ఉంది. ఒకసారి మనం యాపిల్ వాచ్ని అయితే చూద్దాము. సో ఇది మనకి యాపిల్ వాచ్ అండి. సో యాపిల్ వాచ్ మీరు ఇంతకుముందు యాపిల్ వాచెస్ చూస్తే కనుక మనకి దానికి దీనికి డిజైన్ వైజ్ అయితే పెద్ద చేంజెస్ లేవండి. సో మనకి సేమ్ డిజిటల్ క్రౌన్ అయితే ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం మనకి బటన్ ఉంది, అండ్ ఈ రెండింటికి మధ్యన మనకి మైక్రోఫోన్ అయితే ఉంది. అట్లాగే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి కంప్లీట్ డిజైన్ చేంజ్ అనేది ఇక్కడ ఉందండి. సో మనకి యాపిల్ వాచ్ ఎస్సీకి అట్లాగే యాపిల్ వాచ్ సిరీస్ 6కి మనకి బ్యాక్ సైడ్ సెన్సార్స్ వచ్చి కొంచెం డిఫరెన్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే మనకి వీళ్ళు యాపిల్ వాచ్ సిరీస్ 6లో ఈ బ్యాక్ సైడ్ సెన్సార్స్ డిజైన్ కూడా చేంజ్ చేశారండి. సో ఇది మనకి యాపిల్ వాచ్ అండి. సో ఒకసారి మనం బ్యాండ్స్ని కూడా ఓపెన్ చేసి చూద్దాము. సో బ్యాండ్ ఓపెన్ చేస్తే కనుక సో బ్యాండ్ వచ్చేటప్పటికి ఇది మనకి సిలికాన్ బ్యాండ్ అండి. సో మీరు ఇక్కడ చూస్తే కనుక మనకి 2 డిఫరెంట్ సైజెస్ వచ్చినాయి. సో ఇది వచ్చి మనకి లార్జ్ బ్యాండ్ అండ్ ఇది వచ్చి మనకి షార్ట్ బ్యాండ్ అనమాట. సో మనకి మెయిన్ ఈ బ్యాండ్ వచ్చేటప్పటికి మీరు సేమ్ బ్యాండ్ యూస్ చేస్తారు. సో మనకి బ్యాండ్ని ఫిట్ చేయడం కూడా చాలా ఈజీ అండి. సో మీరు దీన్ని జస్ట్ ఈ బ్యాండ్ని ఇందులో స్లైడ్ చేయడమే అండి. సో స్లైడ్ చేస్తే కనుక మనకి బ్యాండ్ అయితే ఫిట్ అయిపోతుంది. సో ఇదండి మనకి కంప్లీట్గా యాపిల్ వాచ్. సో ముందుగా మనం ఈ వాచ్ని ఇనీషియల్ సెటప్ అయితే చేద్దాము. సో మనం యాపిల్ వాచ్ని సెటప్ చేయాలంటే కనుక మనకి ఐఫోన్ అయితే ఉండాలండి. సో మీ యాపిల్ వాచ్ని ఆన్ చేసిన వెంటనే మీ ఐఫోన్ అయితే పక్కన పెట్టండి. సో ఆటోమేటిక్గా మన ఐఫోన్ అయితే దీన్ని డిటెక్ట్ చేస్తుంది. సో డిటెక్ట్ చేసిన తర్వాత మీరు కంటిన్యూ అయితే ప్రెస్ చేయండి. సో తర్వాత మనకి ఈ వాచ్ మన కోసం సెటప్ చేస్తున్నావా లేదా మన ఫ్యామిలీ మెంబర్ కోసం సెటప్ చేస్తున్నావా అని అడుగుతుంది. సో నేనైతే ఇది నా కోసం సెటప్ చేస్తున్నాను అండి. సో తర్వాత మనల్ని ఒక కోడ్ ఇచ్చి స్కాన్ చేయమని అడుగుతుంది. సో మీరు ఈ యాపిల్ వాచ్లో ఉన్న కోడ్ని అయితే మీ ఫోన్ తోటి స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో అది స్కాన్ చేసిన తర్వాత మనకి యాపిల్ వాచ్ పేరింగ్ అయితే జరుగుతుంది. సో తర్వాత మనల్ని మీరు ఏ చేతికి పెట్టుకోవాలనుకుంటున్నారో, మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టుకోవాలనుకుంటున్నారా లేదా రైట్ హ్యాండ్ పెట్టుకోవాలనుకుంటున్నారా అని అడుగుతుంది. సో నేనైతే లెఫ్ట్ చూస్ చేసుకుంటాను. సో తర్వాత మనల్ని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే అడుగుతుంది. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ అయితే చేయండి. సో తర్వాత మనల్ని మన యాపిల్ అకౌంట్లోకి అయితే సైన్ ఇన్ అవ్వమని అడుగుతుంది. సో మీరు యాపిల్ అకౌంట్లోకి అయితే సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సో తర్వాత మీరు టెక్స్ట్ సైజ్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి స్మాల్ నుంచి లార్జ్ వరకు మీరు ఎనీ టెక్స్ట్ సైజ్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు అనమాట. నేను యాపిల్ ఫోన్లో నేను టెక్స్ట్ సైజ్ని సెటప్ చేస్తుంటే నాకు అది రియల్ టైంలో నా వాచ్లో అయితే సైజ్ని మిమిక్ చేస్తుంది. సో తర్వాత మనల్ని పాస్వర్డ్ సెటప్ అడుగుతుంది. సో నాకైతే పాస్వర్డ్ ఇప్పుడు అవసరం లేదండి. సో నేనైతే దాన్ని స్కిప్ చేస్తాను. సో తర్వాత మనకి బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ మానిటరింగ్ ఎనేబుల్ చేయను అని అడుగుతుంది. సో మీరైతే ఎనేబుల్ చేయండి. సో తర్వాత మనకి దీని ఫర్మ్వేర్ అప్డేట్ అయితే చేస్తా ఉంటుంది. సో ఫర్మ్వేర్ అప్డేట్ అయితే చేయండి. సో తర్వాత మనకి వెల్కమ్ టు యాపిల్ వాచ్ అని ఉంది. సో మనకి యాపిల్ వాచ్ సెటప్ అయితే అయిపోయింది. సో తర్వాత మనకి ఈ వాచ్ స్పెక్స్ గురించి తెలుసుకుంటే కనుక ఇందులో మనకి S6 అనే చిప్ అయితే ఉందండి. సో ఇది మనకి 20% ఫాస్ట్గా వర్క్ చేస్తుందండి కంపేర్ టు మన S5 చిప్తో పోలిస్తే. మనకి S5 చిప్ వచ్చేటప్పటికి యాపిల్ వాచ్ సిరీస్ ఎస్సీలో అయితే ఉంది. పర్ఫార్మెన్స్ బూస్ట్ కూడా మనకి అట్లానే ఉంటుంది. సో దానివల్ల మనకి పవర్ కన్సంప్షన్ అనేది చాలా తక్కువ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఇందులో
ఇందులో మనకి అన్లిమిటెడ్ వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయండి. సో మీరు ఈ వాచ్ ఫేసెస్ని మీ మొబైల్ ఫోన్ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఎనీ యాపిల్ వాచ్లో వచ్చే ఫిట్నెస్ యాప్ అయితే ఉంటుంది. సో మీరు రన్నింగ్ చేస్తున్నా, లేదా జాగింగ్ చేస్తున్నా, లేదా మీరు ఎంతసేపు నుంచున్నారన్న దాన్ని బట్టి మన క్యాలరీస్ అయితే బర్న్ చేసి మనకి చూపిస్తుంది అనమాట. సో తర్వాత మనం దీనిలో ఉన్న స్మార్ట్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో మీరు ఒకవేళ సెల్యులర్ మోడల్ తీసుకుంటే కనుక మీ ఫోన్ అయితే మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదండి. సో మీకు వచ్చే కాల్స్ కానీ లేదా టెక్స్ట్ మెసేజెస్ కానీ డైరెక్ట్గా మనకి మన యాపిల్ వాచ్కే వచ్చేస్తాయి. ఒకవేళ మీకు దగ్గర జీపీఎస్ మోడల్ ఉంటే కనుక మీ ఫోన్ అయితే మీ దగ్గర ఉండాలి. సో అప్పుడే మనకు ఆ నోటిఫికేషన్స్ అనేది మన ఫోన్లో కనిపిస్తాయి. సో మనకి యాపిల్ వాచ్ ఫేసెస్ అనేది చాలా వైడ్ వెరైటీ ఆఫ్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి. సో మీకు నచ్చినట్టు మీరు ఈ వాచ్ ఫేసెస్ని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మీరు ఈ యాపిల్ వాచెస్ యూజ్ చేసి మీరు డిజిటల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. అట్లాగే మీరు మీ వాచ్ మీద ఏ నోటిఫికేషన్స్ చూపించాలి అనేది మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. సో అట్లాగే మనకి మీ ఇంట్లో యాపిల్ టీవీ ఉంటే కనుక మీ యాపిల్ వాచ్ తోటి మీరు ఆ టీవీని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. సో తర్వాత మనకి ఈ యాపిల్ వాచ్ సిరీస్ 6లో ఉన్న హెల్త్ యాప్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో మనకి రెగ్యులర్ వాచ్ ఎస్సీకి లేకపోతే మనకి సిరీస్ 6కి ఉన్న మేజర్ డిఫరెన్స్ కూడా ఈ యాప్సేనండి. సో ఒకటి వచ్చి మనకి ఈసీజీ, రెండోది వచ్చి బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ మానిటరింగ్. సో ముందుగా మనం ఈసీజీ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఒకవేళ మీ ఇంట్లో కానీ లేదా మీకు కానీ హార్ట్ కండిషన్స్ ఏమైనా ఉంటే కనుక సో మీరు రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళినప్పుడు మీకు ఈసీజీ అయితే మీ హాస్పిటల్స్లో తీస్తూనే ఉంటారు. మన చెస్ట్ మీద కొన్ని వైర్స్ అయితే పెడతారండి. సో దాన్ని తీసుకెళ్ళి ఒక మానిటర్కి అయితే కనెక్ట్ చేస్తారు. సో ఆ మానిటర్లో మన హార్ట్ ఎంత రిథమిక్గా ఉంది, లేకపోతే మన హార్ట్ బీట్ ఎట్లా ఉంది, లేకపోతే మన హార్ట్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంది అనేది వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. సో దాన్నే సిమిలర్ కైండ్ ఆఫ్ వర్షన్ని మనకి వాచ్లో అయితే ఇన్బిల్డ్ చేశారు. సో ఇది యూజ్ చేసి మీరు ఫ్రీక్వెంట్గా అయితే ఈసీజీ తీసుకోవచ్చు. సో మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని కానీ లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని అయితే లేదు. అండ్ మోరోవర్ మీరు ఈ రిజల్ట్స్ వచ్చి మీ డాక్టర్ కూడా షేర్ చేయొచ్చు అనమాట. సో దానివల్ల మీ డాక్టర్కి ఒక ఐడియా ఉంటుంది మన హార్ట్ ఎట్లా ఫంక్షన్ చేస్తుంది ఏంటి అనేది. సో ఈ ఈసీజీ తీసుకోవడం కూడా మనకి చాలా సింపుల్ అండి. సో మీరు మీ యాపిల్ వాచ్లోకి వెళ్ళి మీ ఈసీజీ యాప్ని అయితే యాక్టివేట్ చేసుకుని సో మీ ఫింగర్ని ఈ డిజిటల్ క్రౌన్ మీద పెడితే కనుక మనకి అది ఈసీజీ తీసుకోవడం అయితే స్టార్ట్ చేస్తుంది. అండ్ మనకి ఇది ఈసీజీ తీసుకోవడానికి మనకి 30 సెకండ్స్ అయితే పడుతుంది. సో మీరు ఈ 30 సెకండ్స్ మీరు ఫింగర్ని కానీ లేదా మీ చేతిని కానీ ఎక్కువ మూవ్ చేయకుండా ఉండాలి. సో మనకి 30 సెకండ్స్ అయిపోయిన తర్వాత మనకి ఈసీజీ రీడింగ్స్ అనే దాన్ని మన ఫోన్కి అయితే షేర్ చేస్తుంది. సో మన ఫోన్లో అనేది మన మొత్తం హిస్టరీ అయితే ఉంటుంది. సో మీరు ఈ హిస్టరీని మీ డాక్టర్తో అయితే షేర్ చేసుకోవచ్చు. కోర్స్ చెప్పాలంటే కనుక మనకి హాస్పిటల్లో ఉండే ఈసీజీ లెవెల్ మానిటరింగ్ వచ్చి హై ఎండ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఈసీజీ వచ్చి మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితేనే ఇస్తుందండి. సో ఒకవేళ మీ హార్ట్ బీట్ వచ్చి ఇర్రెగ్యులర్గా ఉన్నా సరే, లేకపోతే మీ హార్ట్ బీట్ టూ హై ఉన్నా లేదా టూ లో ఉన్నా సరే మనకి ఇది నోటిఫికేషన్ అయితే పంపిస్తుంది. సో మీరు దాన్ని బేస్ చేసుకుని మీరు డాక్టర్ని అయితే విజిట్ చేయొచ్చు. సో తర్వాత మనం బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ మానిటరింగ్ చూద్దాము. సో ఈ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ మానిటరింగ్ వచ్చేటప్పటికి మన బ్లడ్లో ఎంత లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ ఉందనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తుందండి. సో ఇది కూడా మనకి సేమ్ అండి. సో మీరు బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ మానిటరింగ్ తీసుకోవాలంటే కనుక మీరు హోమ్ స్క్రీన్లోకి వెళ్ళి మీ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ యాప్ని అయితే యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి 15 సెకండ్స్లో మన బ్లడ్లో ఎంత ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నాయి అనే దాన్ని అయితే మానిటర్ చేస్తుంటుంది. సో ఇదే మనకి కొత్త కాదండి. సో మీరు రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళినప్పుడు అయితే మనకి ఈ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ అనేది తీసుకుంటూనే ఉంటారు. సో మన ఫింగర్కి ఒక డివైస్ పెట్టి మన బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ అయితే మానిటర్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా అంతే అండి. సో మనకి 95 to 100 ఈ లోపులో ఉన్నప్పుడు మీకు కైండ్ ఆఫ్ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. బట్ ఒకవేళ మనకి 95 కన్నా బిలో ఉంటే కనుక మనకి ఆ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ అయితే తగ్గినట్టు. సో అప్పుడు మీరు ఒకసారి డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రెండు ఫీచర్స్ ఉండడం వల్ల మనకి యాపిల్ వాచ్ సిరీస్ 6 అనేది ఆల్మోస్ట్ మనకి 10,000 డిఫరెన్స్ ఉందండి మనకి ఎస్సీతో కంపేర్ చేసుకుంటే. సో మనకి యాపిల్ వాచ్ సిరీస్ 6 తోటి మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. సో మనకి ఈ మూడు ఫీచర్స్ అంటే మనకి ఈసీజీ కానీ లేదా బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ మానిటరింగ్ కానీ లేదా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కానీ సో ఇవి వచ్చి మనకి ఎస్సీ మోడల్లో అయితే లేవు. ఓన్లీ మనకి సిరీస్ 6లో అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు యాపిల్ వాచ్ సిరీస్ 5 కానీ వాడుతుంటే మనకి అందులో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది, అట్లానే ఈ ఈసీజీ ఫీచర్ అయితే ఉంది, కానీ అందులో బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ మానిటరింగ్ అయితే లేదండి. సో ఈవెన్ దో మీరు డే లైట్లో ఉండి బయట సన్లో ఉన్నా సరే మనకి డిజిటల్ స్క్రీన్ వచ్చి మనకి చాలా క్లియర్గా కనిపిస్తుందండి. సో అట్లాగే మనకి యాపిల్ వాచ్ ఎస్సీకి అట్లాగే సిరీస్ 6కి ఉన్న డిఫరెన్స్ అయితే చూద్దాము. సో మీరు ప్రైస్ వైజ్ చూస్తే కనుక మనకి యాపిల్ వాచ్ సిరీస్ 6 వచ్చేటప్పటికి కొంచెం ఎక్స్పెన్సివ్ అండి. అండ్ యాపిల్ వాచ్ ఎస్సీ వచ్చేటప్పటికి మనకి 30,000తో స్టార్ట్ అయితే యాపిల్ వాచ్ సిరీస్ 6 వచ్చి మనకి 40,000తో స్టార్ట్ అవుతుంది. సో మనకి రెండు మోడల్స్లోనూ జీపీఎస్ అట్లానే సెల్యులర్ మోడల్ అయితే ఉంది. సో మీరు జీపీఎస్ అండ్ సెల్యులర్ మోడల్ తీసుకుంటే కనుక మనకి ఇంకొక 4,000 బంప్ అయితే అవుతుంది. అండ్ మీరు యాపిల్ వాచ్ సైజ్ చూసినా సరే మనకి రెండిట్లోనూ సేమ్ సైజెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. సో రెండు మనకి 40mm అండ్ 44mm అయితే అవైలబిలిటీ ఉంది. సో తర్వాత మనకి యాపిల్ వాచ్ సిరీస్ 6లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇందులో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉందండి. సో మనకి ఇది కొంతవరకు అడ్వాంటేజ్ అండి. సో అట్లాగే మనకి యాపిల్ వాచ్ ఎస్సీలో వచ్చి మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే లేదు. సో మనకి వాటర్
వాటర్ ప్రూఫ్ వైస్ చూసుకున్నా సరే మనకి రెండిట్లోనూ సిమిలర్ కైండ్ ఆఫ్ వాటర్ ప్రూఫ్ అయితే ఉంది. సో మనకి అప్ టు 50 మీటర్స్ వరకు ఇది యాపిల్ వాచ్ని అయితే తీసుకెళ్లొచ్చు. సో మీరు సిరీస్ 6 వాడుతున్నా లేదా ఎస్సీ వాడుతున్నా మీరు దీన్ని స్విమ్మింగ్ తీసుకెళ్లొచ్చు, లేదా రెయిన్లో తడిచినా మనకి వాచెస్కి అయితే ఇబ్బంది ఏమి ఉండదు. సో తర్వాత మనకి యాపిల్ వాచ్ సిరీస్ 6లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో మనకి బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ మానిటరింగ్ కానీ లేకపోతే మనకి ఈసీజీ యాప్ కానీ ఇందులో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. వేరేజ్ మీరు ఎస్సీకి వస్తే కనుక మనకి అందులో ఈ 2 యాప్స్ అయితే లేవు. సో హెల్త్ వైజు మీరు ఒకవేళ హెల్త్ పరంగా ఈ వాచ్ని తీసుకోవాలనుకుంటే కనుక డెఫినెట్గా సిరీస్ 6 అయితే చూస్ చేసుకోండి. సో మీరు ఒకవేళ యంగ్స్టర్ అయ్యండి, మీకు 25 to 35 ఇయర్స్ లోపు ఉండి మీకు హెల్త్ ఇష్యూస్ ఏం లేకపోతే కనుక మీరు ఎస్సీ మోడల్ అయితే తీసుకోవచ్చు. సో మనకి యాపిల్ వాచ్ సిరీస్ 6లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి యాపిల్ వాచ్ సిరీస్ 6లో కొన్ని డిఫరెంట్ కలర్స్ని అయితే లాంచ్ చేశారు. సో ఇందులో మనకి బ్లూ అండ్ రెడ్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. సో మీకు ఆ కలర్స్ వచ్చి ఎస్సీలో అయితే అవైలబిలిటీ లేవు. సో అండ్ యాపిల్ వాచ్ సిరీస్ 6 వచ్చేటప్పటికి మనకి ఇందులో స్టెయిన్లెస్ స్టీల్ మోడల్ అండ్ టైటానియం మోడల్ కూడా ఉంది. సో ఇవి రెండు చాలా ఎక్స్పెన్సివ్ అండి. సో నార్మల్గా మనకి వాచెస్ వచ్చి దగ్గరగా 70,000 నుంచి 80,000 అయితే పడతాయి. ఈ 70,000 80,000 పడినంత మాత్రాన మనకి వాచెస్లో ఏమన్నా చేంజ్ ఉన్నదంటే లేదని చెప్పాలండి. సో మనకి సేమ్ ఫంక్షనాలిటీ యాపిల్ వాచ్ సిరీస్ 6కి ఏ ఫంక్షనాలిటీ అయితే ఉందో సేమ్ అదే ఫంక్షనాలిటీ మనకి యాపిల్ వాచ్ టైటానియం కానీ లేదా స్టెయిన్లెస్ స్టీల్ మోడల్లో కానీ ఉంటాయి. సో మనకి మేజర్ డిఫరెన్స్ వచ్చిందే అండి. సో ఇదండి మనకి కంప్లీట్గా యాపిల్ వాచ్ సిరీస్ 6 గురించి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కింద ఉన్న లైక్ బటన్ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.